आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ। ఆయన ఒక సామాన్యుడు కానీ నిజాం రాజవీరులకే వీరుడు, హైదరాబాద్ శూరులకే శూరుడు, బేగంపేట గల్లీకే గర్వకారకుడు, తెలుగు నేలల్లో జనం వైపు నిలిచిన జనప్రియుడు, నేటి కోటి మహిళా కళాశాల ప్రాంగణంలో ఉండిన నాటి బ్రిటిష్ రెసిడెన్సీపై 1857 జూలై 17న 5000 మందితో ముట్టడి చేసి వలస పాలకులను వణికించిన ధీరుడు. ఆయన ఎవరో కాదు, మనందరం మర్చిపోయిన తుర్రేబాజ్ ఖాన్. ప్రథమ భారత స్వాతంత్ర పోరాటంలో హైదరాబాద్ హీరోయే కానీ ట్యాంక్ బండ్ శిల్పాల సరసన స్థానం దక్కని అనాథ. బ్రిటిష్ వారి పెత్తనాన్ని, దోపిడీని తీవ్రంగా ద్వేషించిన తుర్రేబాజ్ తన కల నిజం కాకముందే హైదరాబాద్ సమీపాన తుఫ్రాన్ వద్ద నిజాం బ్రిటిష్ బలగాలతో జరిగిన పోరులో 1859 జనవరి 23న ప్రాణాలర్పించాడు. జనంలో భయం కలిగించడానికి తన శవాన్ని హైదరాబాద్లోని బేగం బజార్లో తన నివాసంలోనే చెట్టుకు వేలాడదీశారు. 1857 నాటికి నిజాం రాజ్యంలో దేశం మొత్తంలో సంభవించిన రాజకీయ పరిణామాలకు తుర్రేబాజ్ ప్రభావితుడై ఆంగ్లేయులంటేనే రగిలిపోయేవాడు. తొలుత ఫెస్కల్ మాన్, కడప్, గుల్బరా వంటి ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్ని చేపట్టి శిక్షలు కూడా అనుభవించాడు. 1857 జూలై 17న హైదరాబాద్ లోని మక్కా మసీద్ కు వెళ్లిన తుర్రేబాజ్ అక్కడి మౌలీలు, ఇతర పెద్దలు బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించాలని తీసుకున్న నిర్ణయాన్ని విని ఆవేశంతో మత జెండాను చేతబట్టుకుని గుర్రంపై బేగం బజార్ కు వెళ్లి రోహిల్లాలు, అరబ్బులు, విద్యార్థులు, బ్రాహ్మణులు, బ్యాంకర్లు, వ్యాపారులు, ఇతరులను 5000 మందికి పైగా కూడగట్టుకుని కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించాడు. ఇదే తరుణంలో అప్పటికే రహస్య మంతనాలతో తనకు అనుకూలంగా తుర్రేబాజ్ మార్చుకోగలిగిన ఇస్లాం మత బోధకుడు, నగరంలో అత్యంత గౌరవనీయుడిగా పేరుగాంచిన మౌలీ సయ్యద్ అల్లావుద్దీన్ కూడా తన అనుచర గణంతో పుత్రిభావ్ మీదుగా పయనించి రెసిడెన్సీ నైరుతి కొస ప్రాంతానికి చేరుకున్నాడు. రెసిడెన్సీ పశ్చిమ గోడకు ఎదురుగా 2 పెద్ద గృహాల్ని, దిల్సుఖ్ గార్డెన్ ను స్వాధీనపరుచుకున్నారు. బ్రిటిష్ సైనికులకు, తిరుగుబాటుదారులకు మధ్య తుపాకీలతో పోరాటం 1857 జూలై 18 తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగింది. ఇక పోరాటం కొనసాగించడం కష్టమని భావించి తుర్రేబాజ్ అల్లావుద్దీన్ అదనపు బలగాల సేకరణకు అక్కడి నుంచి నిష్క్రమించారు. 1857 జూలై 22న తుర్రేబాజ్ ఖాన్ బందీగా పట్టుబట్టాడు. బ్రిటిష్ ప్రభుత్వం తనకు జీవితాంతం ఖైదీగా అండమాన్లో గడపాలని శిక్ష విధించింది. అయితే 1858 జనవరి 23న జైలు నుంచి తప్పించుకున్నాడు. కానీ ఇతని కోసం తీవ్రమైన గాలింపు చర్యలను చేపట్టారు. కడకు 1859 జనవరి 23న కుర్బానాలి ఆధీనంలోని సాయుధ బలగాల చేతిలో తుఫ్రాన్ వద్ద పట్టుబడగా బ్రిటిష్ పాలకులు వెనువెంటనే తనని చంపేశారు. ఇతడి శవాన్ని హైదరాబాద్ లోని బేగం బజార్ లో ఉన్న తన నివాస ప్రాంతానికి తెచ్చి ఇంటి సమీపంలోని చెట్టుకు వేలాడదీశారు. జనం కోసం, బ్రిటిష్ పాలన అంతం కోసం, నిజాం పాలన నుంచి విముక్తి కోసం వీరమరణం పొందాడు తుర్రేబాజ్ ఖాన్. అధికారం కాపాడుకోవడం కోసం బ్రిటిష్ వారికి ఆద్యంతం తొత్తులుగా వ్యవహరించిన నిజాం సాలార్ జంగ్ల కోసం కాకుండా బ్రిటిష్ వారిపై పోరాడిన తుర్రేబాజ్ అల్లావుద్దీన్లను గుర్తు చేసుకోవడం మన కనీస ధర్మం. ఈ వ్యాసానికి మూలం వ్యాసకర్త రచించిన అప్రైజింగ్ 1857 గ్రంథం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।